ఇలాంటి వాళ్ళుంటే వాళ్ళు ఎలా పుడతాయి? దీని మొహం మండ సిగ్గు లేకుండా సైకిల్ ఎలా పెట్టుకుందో చూడు. ఇది అసలు ఆడపడికే పుట్టిందా? ఇది ఎవరిని ఇంట్లోంచి బయటికి రానివ్వకూడదు. మరీ అంత కులకే నడు విరిగిపోతుంది. వచ్చింది ఆడదంటే ఇది ఆడది. అయ్యా నేను చెప్పానే అదే సరోజాదేవి. ఓహో త్వరగా ఎక్కించండి. పరుచూరు కొట్టి కట్టి ఇలా రావయ్యా. ఊరికి ఒక సీట్ ఇవ్వండి. ఊరికో సీట్ ఇవ్వు. బొద్దింకల మొహం చూడు. నాదొక పాలకాను. ఎవరా అలా చూడు. ఏ బా ఇలా వచ్చావేంటి? నిన్ను చూడటానికే. నన్నా? ఎందుకు? అది ఏమిటిది? చీర ఎవరికి? నీకే. నాకా? ఇవ్వు. అవును, ఇదేగా నువ్వు ఆ రోజు స్టేషన్ లో ఇచ్చింది? ఇచ్చాను, కానీ అది పడిపోయినా నువ్వు చూడకుండా వచ్చేసావు. అయ్యో ఐఎమ్ సారీ బావా. ఇది మళ్ళీ పొరపాటున పారేయవుగా? లేదు. ఏం బావా, నేను ఇన్నేళ్లుగా ఈ ఊళ్ళో లేను, చదువుకోవడానికి వెళ్ళాను. నువ్వు ఇక్కడే ఉన్నావు. ఇప్పటిదాకా ఏ చదివా? నేను మేం చెప్తాం. బర్రెకి ఎన్ని పళ్ళు ఉంటే ఎంత వయసు, ఎంత మేత పెడితే ఎన్ని పాలిస్తుందో. బర్రెలు తోవడానికి సబ్బా, ఎండుగడ్డ, కొబ్బరి పీచ. మీ బావగారు ఇవన్నీ చదివారు. ఏం బావా, నిజంగానా? అయ్యో ఏమిట్రా సూరి, ఇవాళ ఒక్కడు కూడా రాలేదు? తెలియదండి. తెలీదా? హాయ్. ఆహా, నాట్యమయూరి, పాటలు పాడే కోయిల. ఏం ఆడేది, ఏం పాడేది. ఆ అందచందాలన్నీ ఉడిగి ఉడిలిపోయిన తోటకూర కాళ్ళ తయారైంది. ఇదే చంద్రకళ 20 సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో తెలుసా? సర్లేరా, దేశం చెడిపోయి. అయ్యా, ఒక సందేహం. ఏమిట్రా? ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒక విషయం అడుగుదామని నా మనస్సు కొట్టుకుంటోంది. అది అడగమంటారా? అడుగు. ఏమనుకోవద్దండి. అడుగు. కోప్పర్ర కదా? అడగరా. ఊళ్ళో చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ నోటికొచ్చినట్టు విమర్శిస్తారే, కానీ మీ పెళ్ళాం ముందు కుక్కిన పేనులా, బెల్లం కొట్టిన రాయిలా తలంచుకుని మాటా పలుకు లేకుండా ఉంటారే, ఎందుకండి? నీకు వివాహం అయిందా? ఏంటండి మీతో చెప్పకుండానా? నీకు వివాహం అయిందట్రా? చెప్తే నమ్మనేటండి. చెప్పకటి. రా 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 రారా. నీకు వివాహం అయిందా? లేదండి. నీకు వివాహం కానీరా, అప్పుడు నీకే అర్థమవుతుంది. అరే మేస్టారు, రండి శేషాద్రి గారు, రండి కూర్చోండి. నమస్కారం అండి. ఏ నాయుడు గారు, బాగున్నారా? బాగున్నాను. ఎన్ని రోజులైంది మిమ్మల్ని చూసి. సోడా కాఫీ ఏదైనా తెప్పించమంటారా? రే సోడా కాఫీ. నాకేం వద్దండి. మాస్టారు, అలవాటు ప్రకారం మీ స్నేహితుడు చైర్మన్ అబ్దుల్ ఖాదర్ చూడడానికి వచ్చి ఉంటారు, చూసారా? చూశాను. ఆయన ఒక రకం మనిషి అనుకుంటాను. లోకంలో ఒక్కొక్కరు ఒక్కో రకం. చాలా బాగా అన్నారు, మేస్తారు కదా. సరే, త్వరగా వెళ్తేనే మద్రాసు బండి దొరుకుతుంది. సెలవిస్తారా? మంచిది, వెళ్ళండి. వస్తాను. వీళ్ళంతా మాస్టర్లా? ఓరి దేవుడా.
బావా ప్యాంటు షర్టు ఏమిటి వేషం? కొన్నాను, నచ్చిందా? ఓకే, నాకు ఇలాంటి ప్యాంటు షర్టు వేసుకోవాలని ఆశగా ఉంది. నీ ప్యాంటు షర్టు ఓడదీసివ్వు, అవి నేను వేసుకుంటాను. ఇవి నీకు ఇచ్చేస్తే నేనేం వేసుకోను? నా పరికిని ఓడి ఇస్తాలే, అది నువ్వేసుకో. మీరందరూ ఇక్కడే ఉండండి, నేను ఊడ తీసిస్తా. లా 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 లా. విజయ పరికిణి ఓణియా? అవునండి. బాగున్నాయి. పట్టు. అయ్యా, నువ్వు విజయ్ని బాగా ప్రేమిస్తున్నావు కదూ? అవును. ఆమెనే చేసుకోవాలని ఆశపడుతున్నావు కదూ? అవునండి. చూడు పట్టు, నువ్వు ప్రేమించేదాన్ని చేసుకోవడం కంటే నిన్ను ప్రేమించేదాన్ని చేసుకుంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. పట్టాభి ఈ ఇంటికి రాబోయే అల్లుడి కదండి. చేసుకోబోయే వాడి చేత పరిగిణివాడిని కట్టించి ఆడపిల్లల ముందు ఏడిపించి అవమానపరిచింది విజయ. పాపం పట్టాభి ఉత్త వెర్రోడు. వివాహం అయితే ముక్కుకు తాడేసి ఆడించేలా కనిపిస్తుంది. ఈ వయసులోనే ఇలా ఉంటే ఏమే, ఈ వయసులోనే ఇవన్నీ చేయకపోతే వివాహం అయ్యి 10 మంది పిల్లలు కన్న తర్వాత ఈ సరదాలకు వీలుంటుందా? ఇలా చూడండి, అది బస్తీలో చదవాలని మీరు అన్నారు, నేను ఒప్పుకున్నాను. ఇప్పుడు నేను చెప్తున్నా, విజయ్కి పట్టాభికి వచ్చే మాఘమాసంలో లగ్నం పెట్టి పెళ్లి జరిపించండి. దాని పెళ్లికి ఇప్పుడేం తొందర? 12 ఏళ్ల తర్వాత ఇప్పుడే అది ఊరొచ్చింది. ఇక్కడున్న పద్ధతులు అలవాట్లు పాతవే అయినప్పటికీ దానికి ఇవన్నీ కొత్త కదా. ముందు వీటన్నిటికీ అలవాటు పడిని కొన్నాళ్ళు సంతోషంగా దాన్ని గడపని. ఆడపిల్ల ఏదో ఒక రోజు పరాయింటికి పోవాల్సిందే కదా. అందుకే నేనెంతగా అంటున్నది, పోయే చోట మంచి పిల్లగా అనుకోగా మర్యాదగా ఉండనట్లయితే పిల్లని ఎలా పెంచారో చూడమని మనల్నే తిట్టిపోస్తారు. కనకం, ఆడపిల్ల జీవితంలో సంతోషంగా ఉండేది కొద్ది రోజులే. అది కూడా కన్నవారింట్లో తల్లిదండ్రుల దగ్గరుండే ఆ కొద్ది రోజులే. ఆ తర్వాత మన బాధ్యత తీర్చుకోవడానికి దానికి పెళ్లి చేసి పరా ఇంటికి సాగనంపుతాం. అత్తారింటికి పోయాక తన భర్త, తన పిల్లలు, తన ఇల్లు, మామగారు, అత్తగారు, అది ఇది అంటూ రోజు హైరానే. మీరు నిజం చెప్పారండి. నేను నా పుట్టింట్లో మా అమ్మ నాన్న దగ్గర ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను. కానీ ఇవాళ పెళ్ళేడు పిల్ల ఇంట్లో తిరుగుతుంటే గుండెల మీద కుంపట్లా ఉందండి. విజయ్ వస్తుంది, నువ్వే మరొక. అరేదే, ప్యాంటు షర్టు నీకు బాగున్నాయమ్మా. విజయ, నువ్వు మగాడిగా పుట్టాల్సిందనివి. సరే, ముందు నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకురా, పోంచేద్దాం. ఆగవే విజయ, ఆగవేంటి? పొగరు ఎక్కువైపోయింది, అంతా మీ గారం. ఏంటేది రోజు సైకిల్ తొక్కుతూ వచ్చేది, ఇవాళ తిప్పుకుంటూ వస్తుంది. అదే కదా. జాబిలి నడుస్తుందిరా. బస్ వస్తుందా? వెళ్ళటోరు దిగండి. సరోజాదేవి కూడా నిన్ను చూసి ఎన్నాళ్ళైంది బావా? ఏం సరోజాదేవి,
ఈ ఊళ్ళో వాళ్ళని చూస్తుంటే రౌడీలు కేడీల్లా ఉన్నారు. ఎవడైనా నిన్ను అల్లరి పెట్టి గొడవ చేశాడా చెప్పు, కాల్చి పారేస్తాను. అదేం వద్దు బావా, అందరూ అన్నదమ్ము లాంటి వాళ్ళు. చెల్లాయా ఇంటికి చెప్తాను. అలాగా? సరోజాదేవి, విజయ, ఫాంటాస్టిక్, వి ఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఏమిటి దాని అర్థం? ఏమిటంటే వీళ్ళందరూ నిన్ను చూసి మహా గర్వపడుతున్నారట. వస్తానండి. రా బావా.